మనోహ దాను వంశానికి చెందినటువంటి వాడు. అంటే దాను గోత్రికుడు అనమాట. 12 గోత్రాలు ఉంటాయి. అందులో ఒక గోత్రం దాను గోత్రం. ఇజ్రాయేల్‌కి 12 గోత్రాలు ఉంటాయి. ఎక్కువ శాతం మోస్ట్‌లీ ఇజ్రాయెల్‌లో యోధా గోత్రులు ఉన్నారు. జూస్ అని పిలుస్తూ ఉంటాం మనం. యూదులు వాళ్ళే. యూదులు ఎక్కువగా ఉన్నారు. తర్వాత చిన్న చిన్న గోత్రాలు దాను, ఇశ్శాఖారు. సో ఈ గోత్రాలన్నీ ఇజ్రాయెల్‌లో మనం చూస్తా ఉన్నాం. మన భారతదేశంలో మణిపూర్ ఉంటది. మణిపూర్‌లో ఇజ్రాయేల్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందో పిలిచేసింది. వారందరూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు. మరి కొంతమంది వెళ్ళిపోతున్నారు. అప్పట్లో దేశాన్ని ఆ టైటస్ చక్రవర్తి ద్వారా దాడి జరిగేదాన్ని బట్టి చాలామంది చెదిరిపోయారు. హిట్లర్ చేతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ కూడా తమ సొంత దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు, రకరకాల గోత్రాల నుంచి. అలాంటి గోత్రాలను ఒక గోత్రం దాను గోత్రం. దాను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క సంసోను. దాను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క మనోహ. మనోహ అనబడిన యొక్క వ్యక్తి దాను గోత్రికుడు. సో వీరికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం అంటే పెద్ద ప్రమాదం ఏం కాదు. వివాహం అయిన దగ్గర నుంచి వీరికి పిల్లలు లేరు. ఏమి లేరు చెప్పండి? వివాహం అయిన దగ్గర నుంచి వీరికి పిల్లలు లేరు. సో వయసు అయితే అయిపోతూ ఉంది. 30, 35, 40 వచ్చేస్తూ ఉంది, కానీ పిల్లలు లేరు. సో వీళ్ళు పిల్లలు లేరు కదా అని చెప్పేసి దేవుని సన్నిధికి వెళ్ళడం అనలేదు, దేవునికి ప్రార్థన చేయడం అనలేదు, దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలు ఇవ్వడం అనలేదు. ఎవరు? మనోహ భార్య. సో పిల్లలు లేరు. ఒక రోజున మీరు ఏం చేస్తారంటే 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. 13వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే 13వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఇజ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహ ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతివై కుమారుని కందువు అని మాట్లాడుద్ది. అయితే దేవుని దూత ద్వారా వాగ్దానం పొందిన తర్వాత మనోహ భార్య ఏం చేస్తారంటే ఒక మేకపిల్లని తీసుకుని, ఒక రాయిదే తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి బలి ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు వీళ్ళు. అప్పుడు చూసినప్పుడు ఆ మేకపిల్లను చంపి బలిచ్చేటువంటి టైంలో ఆ మాంసాన్ని బలిచిన తర్వాత ఆ మాంసాన్ని రాయి మీద పెట్టి వాళ్ళు నిప్పు వేస్తారు. అంటే అగ్నితో ముట్టడిస్తారనమాట. ముట్టించినప్పుడు ఆ మనోహ భార్య మనోహతో మాట్లాడుతున్నటువంటి ఆ దేవుని దూత, మనోహ భార్య మనోహతో మాట్లాడు దేవుని దూత ఆ నిప్పు వేసినప్పుడు ఆ జ్వాలల్లో పడి పరలోకానికి ఆరోహణం అయిపోద్ది అనమాట. తన భర్త అంటాడు, దేవుడు మనల్ని చంపేస్తాడు, మనం దేవుని చూసాం అంటాడు. ఆవిడ భార్య అంటది, నువ్వు భయపడిన అవసరం లేదు, దేవుడు మనల్ని చంపేస్తే మన బలిని అంగీకరించడు కదా అని ధైర్యం ఇస్తూ ఉంటుంది. సో దేవుని చేత వాగ్దానం పొందుకున్న తర్వాత జరిగేటువంటిది అనమాట. అటు తర్వాత దేవుడు వీరికి చక్కటి సంతానం ఇస్తాడు. ఆ సంతానమే సంసోన్.